డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనము గేట్ 2027లోకి అయితే మరి అడుగు పెట్టేసాము. త్వరలో మరి గేట్ 2027 నోటిఫికేషను మరి వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందమ్మా. ఈసారి గేట్ని ఎవరు చేశారంటే గేట్ 2027 ఈసారి ఎక్కువగా మరి వీళ్ళు ఈసారి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే మరి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్, ఈసారి లాస్ట్ ఇయర్ రూర్కీ వాళ్ళు గ్రేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2027 ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి మెడ్రాస్. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 6 నుంచి 21 లోపు మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ మార్చి 19 ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది. మరి స్టూడెంట్స్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందమ్మా? ఎస్సీ ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాబిలిటీ 1000 రూపీస్ కట్టాలి. ఎక్స్టెండెడ్ పీరియడ్ 1500 రూపీస్. అదర్ క్యాండిడేట్స్ 2000 రూపాయలు. ఎక్స్టెండెడ్ పీరియడ్ 2500. ఫర్ 2 పేపర్స్ ద ఫీజ్ ఈజ్ ట్వైస్ ఫర్ ద సింగిల్ పేపర్. ఇప్పుడు 2 పేపర్లు రాసే వాళ్ళకి 1000, సపోజ్ 2000. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు 2 పేపర్లు రాసిన 2000 కట్టాలి. అదర్ క్యాండిడేట్స్ మీరు 2 పేపర్లు రాస్తున్నారు అనుకోండి, 4000 రూపాయలు కట్టవలసి వస్తుంది. మరి గేట్ హైలైట్స్ ఏంది, అసలు గేట్ అంటే ఏంది? గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఈజ్ ప్రెస్టీజియస్ నాన్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అమ్మ. తర్వాత ఎగ్జామినేషన్ అసెస్ క్యాండిడేట్ ఫర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్స్, ఆర్ట్స్. అంటే అదే ఇంజనీరింగ్ వాళ్ళు రాయొచ్చు, సైన్స్, ఆర్కిటెక్చరు, హ్యుమానిటీస్ వాళ్ళు కూడా రాయొచ్చు ఎగ్జామినేషన్. గేట్ 22 బీయింగ్ కండక్టెడ్ బై ఐఏఎస్సి, ఐఐటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గేట్ 27 బీయింగ్ ఆర్గనైజ్డ్ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే ఈసారి కండక్ట్ చేస్తున్నారు. తర్వాత గేట్ 20 విల్ బీ కండక్టెడ్ 30 పేపర్స్ ఉంటాయి. ఈసారి పేపర్లు అయితే పెరిగినాయి. క్యాండిడేట్ కెన్ చూజ్ టు అపీర్ ఈదర్ 1 or 2 పేపర్స్. 1 కానీ 2 కానీ పేపర్లని క్యాండిడేట్స్ రాయవలసి ఉంటుంది. గేట్ స్కోర్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఆఫ్, మీకు ఒకసారి గేట్ ఎగ్జామినేషన్ రాస్తే మరి 2027, 28, 29 3 సంవత్సరాలు ఇది వ్యాలిడిటీ అయితే ఉంటుంది. హూ కెన్ అప్లై? మరి గేట్ ఎగ్జామినేషను ఎవరు అప్లై చేయొచ్చు అంటే క్యాండిడేట్ హు ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, మరి అదేవిధంగా హైయర్ ఇయర్స్ ఆఫ్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, అదేవిధంగా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా రాయవచ్చు. వీ హ్యావ్ మరి హైయర్ ఇయర్స్ ఆఫ్ ద ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎనీ గవర్నమెంట్ అప్రూవ్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్, బీటెక్, మరి సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గేట్ 2027. ఆపర్చునిటీస్, గేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు కదా, ఎంటెక్ చేయొచ్చు. క్యాండిడేట్ హూ క్వాలిఫై గేట్ క్యాన్ సీక్ ద అడ్మిషన్ విత్ పాసిబుల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు మాస్టర్ ప్రోగ్రామ్. అంటే ఎంటెక్ చేయొచ్చు మీరు. డైరెక్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్ ఇన్ పిహెచ్డి కూడా చేయొచ్చు. ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డికి ఎలిజిబిలిటీ ఇస్తారు. రిలవెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్. అంటే మీరు ఈసీఈ చేశారనుకో దానికి రిలేటెడ్గా పిహెచ్డి కానీ, ఎంటెక్, విఎల్ఎస్ఐ, మరి అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇలా సిగ్నల్ ప్రాసెసింగ్, ఇలా అదేవిధంగా సిఎస్ రాశారనుకోండి, బీటెక్ సిఎస్ పేపర్ రాసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా కంప్యూటర్ సైన్స్ పేపర్స్, ఇవి అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఎలక్ట్రికల్ పేపర్ రాసిన వాళ్ళు ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్, కొన్ని విఎల్ఎస్ఐ డిజైన్, ఇట్లా స్పెషలైజేషను చేయవచ్చు అనమాట. గేట్ స్కోర్ ఆల్సో యూజ్డ్ బై సమ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అడ్మిషన్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వితౌట్ ఎంఓఈ, మినిస్టర్ ఆఫ్ స్కాలర్షిప్. మరి ఇది గేట్కు కొన్ని కాలేజీలు అయితే మరి డైరెక్ట్గా స్కాలర్షిప్ లేకుండా ఆఫర్ చేస్తాను. సెవరల్ పబ్లిక్ సెక్టార్స్, మరి గేట్ రాయటం వల్ల ఏంటంటే మీకు పబ్లిక్ సెక్టార్లో జాబ్ వస్తుందమ్మా. అదేవిధంగా ఐఓసిఎల్, తర్వాత బిహెచ్ఎల్, తర్వాత డిఆర్డిఓ, గవర్నమెంట్ డిపార్ట్మెంటు, డిఆర్డిఓ, తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో కూడా గేటుని తీసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వీటిల్లో తర్వాత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ ఉన్న ఈసీఐఎల్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రకరకాల మరి పబ్లిక్ సెక్టార్ ఇండియాలో వైజు, మరి కోల్ ఇండియా లిమిటెడ్, తర్వాత నేషనల్ నాల్కో, తర్వాత ఇవన్నీ ఇలా నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఇలా మంచి ఎన్టీపీసీ,
నేషనల్ థర్మల్ పవర్ అంటే ఒక్కొక్కటి ఇస్తారమ్మ. ఇవ్వాలని గ్యారంటీగా లేదు. వాళ్ళు సపరేట్ కూడా ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి గేట్ మీద తీసుకుంటారు, ఒక్కోసారి పిఎస్సిలోనే తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి డిస్క్లైమర్ క్వాలిఫైయింగ్ గేట్ డజంట్ గ్యారంటీ అడ్మిషన్ స్కాలర్షిప్ ఫర్ జాబ్. ఇది గ్యారంటీ ఏం లేదు. అడ్మిషన్ టు ఎనీ ఇన్స్టిట్యూట్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్ క్రైటీరియా. గేట్ క్వాలిఫికేషన్ డజంట్ ఎష్యూర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్. అంటే గేట్ క్వాలిఫై అయినంత మాత్రాన మీకు పిఎస్సిలో జాబ్ రావాలని రూల్ ఏం లేదు. ద గేట్ కమిటీ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ ఎనీ లీగల్. ఎందుకంటే గేట్ కమిటీ వాళ్ళు దీనికి సంబంధం లేదు. అంటే అవకాశాలు అయితే ఉంటాయి అంటున్నారు, కానీ మీకు రాకపోతే మరి గేట్ వాళ్ళు ఏమీ దానికి చేయలేరు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా గేట్ 2020 ఈ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రం వాడండి. gate2027.iitm.ac.in మాత్రమే మీ యొక్క ఉత్తరప్రత్యుత్తలకు వాడండి. వాట్స్ న్యూ ఈసారి ద సిలబస్ ఆఫ్ గేట్ 27 హ్యాస్ బీన్ రివైజ్డ్. సిలబస్ అయితే మారిందమ్మా. గేట్ 2027 సిలబస్ని లాస్ట్ ఇయర్ సిలబస్కి అయితే మారింది. దీనికి సపరేట్గా వీడియో చేస్తాను. సపరేట్గా వీడియో అంటే ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ సిఎస్సి పేపర్ కానీ, ఈసీఈ పేపర్ కానీ, డిఏ పేపరు, న్యూ పేపర్ ఆన్ రోబోటిక్స్ ఆటోమేషన్. ఈ సంవత్సరము ఆర్ఏ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు, రోబోటిక్స్ ఆటోమేషన్ని. ద టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఫైబర్ సైన్స్ పేపర్ ఈజ్ నౌ ఆల్సో సెక్షనల్ పేపర్ ఇన్ ఇంజనీరింగ్ XML సెక్షన్ పేపర్ హ్యావ్ బిన్ ఇంజనీరింగ్. అంటే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరి ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తాను. ఈవెన్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఈ వీటికి అండ్ ఆల్సో మరి ప్యారలల్గా ఇక మరి కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషను, ఇలా బయోమెడికల్ వాళ్ళందరికీ కూడా సపరేట్గా బ్రాంచ్ వైజ్ కూడా నేను సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి అసలు మారిన సిలబస్ ఏంది, సిలబస్ మారిందా, ఏమేమి సిలబస్ మారింది రాబోయే వీడియోలో కూడా చేద్దాం. ఈ వీడియోలో కాదు. మరి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషను రెగ్యులర్ పీరియడ్ ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అప్లికేషన్ ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ September 21. అప్లికేషన్ పోర్టల్ September 30తో మీకు క్లోజ్ అవుతుంది. డేట్ మెన్షన్ సార్, ఈ డేట్లు కొంచెం మారచ్చు, ఒకటి అటు ఇటు మారచ్చు అనమాట. మనకు ₹1000 SC ST పిల్లలు, ఫిమేలు 2000 రూపాయలు అదర్ స్టూడెంట్స్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో మనకి ఆల్రెడీ గేట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం జస్ట్ నోటిఫికేషన్ వరకు కూడా వెళ్తున్నాం సార్. ఇంకా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మనతో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు ఐఐటీలో వచ్చే వరకు కూడా ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరు వాటిల్లో మీరు ఎంటెక్ సీటు చేరే వరకు కూడా మన ఛానల్ సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.